ప్రియులైనటువంటి దేవుని బిడ్డలారా, యెషయా గ్రంథంలో నుండి 1వ అధ్యాయంలో నుండి ప్రియులైనటువంటి దేవుని బిడ్డలారా 2వ వచనాన్ని చదవండి. యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము, ఈ పిల్లలను పెంచి గొప్పవారిగా చేసి తిని. వారు ఎవరి మీద తిరుగుబాటు చేస్తున్నారు? దేవుని మీద తిరుగుబాటు చేస్తున్నారండి. ఎవరి మీద తిరుగుబాటు చేస్తూ ఉన్నా? దేవుని మీద తిరుగుబాటు, వాక్యానికి కట్టబడలేని తిరుగుబాటు, దేవునికి కట్టబడలేని తిరుగుబాటు, దేవునికి విధేయతను చూపించలేని తిరుగుబాటు, దేవుని పట్ల మనసు ప్రియులైనటువంటి దేవుని బిడ్డలారా పెట్టలేని తిరుగుబాటుతోని దేవునికి విధేయతను చూపించలేకపోతూ ఉన్నవనని దేవుడు దుఃఖపడుతున్నాడు. దేవుడు దుఃఖపడి, ఓ భూమి ఆకాశమా చెవియొగ్గుము, నా పిల్లలను పెంచి పెద్దవారిని గొప్పవారిని చేయమని నేను నీకు అప్పచెప్తే ఏమైందా ప్రియులైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు ఎంతగానో కన్నీరు కారుస్తున్నాడు. కన్నీరు కారుస్తూ ఉండగా కన్నీటికి ప్రియులైనటువంటి దేవుని బిడ్డలారా ఏమైనా ప్రాధాన్యత ఉన్నదా? లేదు. కన్నీటికి ప్రాధాన్యత లేదు. దేవుడు కన్నీరు కారుస్తూ ఉన్నాడు, కానీ అయ్యో నా బిడ్డలను రక్షించాలి, అయ్యో నా బిడ్డలను పాపం నుండి విడిపించాలి, అయ్యో నా బిడ్డలను శోధన నుంచి విడిపించాలి, అయ్యో నా బిడ్డలను హేళన నుంచి విడిపించాలి, అయ్యో నా బిడ్డలను దుఃఖం నుంచి విడిపించాలి అనేసి ప్రియులైనటువంటి దేవుడు బిడ్డలారా దేవుడు ఎంతో కన్నీరు కారుస్తుంది. కానీ మనకేమైంది? దేవునికి లోపడలేమని, దేవునికి భయపడలేమని, దేవుని పట్ల విధేయతను